బషీర్ బెల్ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ప్రాంతంతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఫోటోలు తీస్తుంటారు. ఇటీవల రద్దీ ప్రాంతంలో ఫోటోలు తీస్తుండగా 1.20 లక్షల విలువైన అతని సెల్ ఫోన్ మాయమైంది. నిమిషాల్లోనే గుర్తించిన బషీర్ వేరొక నంబర్ నుంచి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. రోజుల వ్యవధిలో ఆ ఫోన్ సూడాన్లో తేలింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు సెల్ ఫోన్ దొంగలు పెరిగిపోయారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు లాంటి రద్దీ ప్రాంతాల్లోనూ ఫోన్ల చోరీ మామూలు విషయంగా మారింది. కొందరు దొంగలు ప్రయాణికుల్లా బస్సుల్లో ఎక్కుతూ ఫోన్ కొట్టేసి వెంటనే దిగిపోతున్నారు. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 4615 సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో డీసీపీ స్థాయి అధికారి సెల్ ఫోన్నే ఈ ముఠా దొంగిలించేసింది. చోరీ చేసిన సెల్ ఫోన్లను వాటి మోడల్ను బట్టి ధర నిర్ణయించి కొనే ముఠాలు కొన్ని హైదరాబాద్లోని అబిడ్స్, జగదీష్ మార్కెట్ లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. టెక్నీషియన్ల సహకారంతో వాటి IMEIని మార్చేసి షిప్ల ద్వారా ఆఫ్రికా దేశాలకు తరలించేస్తున్నారు.